ఆర్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా జరుగుతున్నాయి. అలాగే హరిదాసుల కోలాహలంతో, అలాగే ఈ యొక్క గంగిరెద్దుల ఈ యొక్క మొత్తం సంకీర్తనతో మొత్తం ఊరు వాడ పల్లెలన్నీ కూడా ఈ యొక్క రంగవల్లిల ముగ్గులతోని, అలాగే సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ప్రధానంగా చూడొచ్చు, ఈ యొక్క సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి సాంప్రదాయ వస్త్రధారణలో మనకి ఇప్పుడంతా కూడా ఇప్పుడంతా మొత్తం కాలం మారిపోతుంది. కాలానుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులతో పాటు రకరకాల వస్త్రధారణలు కూడా మారిపోతున్నాయి. కానీ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ యొక్క ఊరు వాడ కూడా అలాగే మొత్తం పట్టణాల నుంచి పల్లెల బాట పడతారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా ఒకే చోటకు చేరుతారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి వాళ్ళంతా కూడా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటే విధంగా కూడా జరుపుకుంటారు. మనం ప్రధానంగా చూడొచ్చు, సంక్రాంతి మనకి మహిళలు సాంప్రదాయమైనటువంటి చీరకట్టులోని, అలాగే చీరలోని గొప్పతనం తెలుసుకుంటూ కూడా ఈ యొక్క చీరకట్టు మనకు అందరూ కూడా తెలిసిందే. అటువంటి భారతదేశ సాంప్రదాయం ఈ యొక్క చీరకట్టు. అంతేకాకుండా మన తెలుగువారి యొక్క సాంప్రదాయం కూడా పంచకట్టు మన ప్రధానంగా తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. అటువంటిది ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో, అలాగే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఈ యొక్క పంచకట్టులు ఏదైతే సాంప్రదాయ వస్త్రధారణ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పంచకట్టులు కట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్రాంతిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాంప్రదాయ దుస్తులు ఈ విధంగా ధరిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మహిళలు యువత కూడా ఈ యొక్క సాంప్రదాయ చీరకట్టు కట్టుకుని ఎంతో ఈ యొక్క సాంప్రదాయంగా కూడా కనిపిస్తున్నటువంటి ఇక్కడ పరిస్థితులు మనం చూస్తున్నాం.